2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎక్కువగా చాలా మందికి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్‌లో తీసుకున్న ఫుడ్ నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్‌గా ఉండాలి అని చూస్తూ ఉన్నారు. సో అలా ఎవరైనా కూడా ఒక బిజినెస్ వైపు ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్‌గా తీసుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటి మేడం? నాన్ ఓన్ బ్యాగ్స్ అంటాను సిరి గారు. ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ కూడా అంటారు దీనికి. సో ఇది చాలా అంటే ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానివ్వండి, పాలిథిన్ కవర్స్ చూసేవాళ్ళం కదా ఇంతకుముందు. సో అవన్నీ డెమాలిష్ అవుతున్నాయి మెల్లగా. నీడెడ్. సో ప్రతి రోజు ప్రతిసారి ఇవన్నీ వాడకంలో వస్తాయి అన్నమాట మన రొటీన్లో. సో ఈ బ్యాగ్స్ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూస్తారు. మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అంటే ఆల్మోస్ట్ 10 lakhs వరకు పెట్టాలి. మెషినరీ ఇండియన్ మార్ట్లో దొరుకుతుంది. అండ్ తర్వాత 9.5 lakh మెషినరీ వస్తే మీకు మటీరియల్ కాస్ట్ పర్ కిలో 90 to 110 ఉంటుంది పర్ కేజీ. ఆ రోల్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోల్ తీసుకొని సైజ్ ప్రకారంగా కటింగ్ అనేది చేస్తారు. అండ్ డబ్ల్యూ షేప్ కూడా వస్తుంది. అండ్ జస్ట్ క్యారీ చేస్తాం కదా, అలాంటి షేప్స్ కూడా వస్తాయి. మీకు యాక్చువల్గా ఏం నీడెడ్ అని తెలుసుకొని అలాంటివి మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా మంచిగా అర్న్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% వరకు కూడా మేము ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. 10 lakhs అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మరి మార్కెటింగ్ ఎలాగా దీనికి అంటే చిన్న అంటే పాలిథిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వీటి త్రూ మీరు వెళ్ళాలి అనుకుంటే చిన్నగా ఇంకా మార్కెట్లోకి వెళ్ళి ఎవరైతే సబ్జీ సప్లై చేస్తూ ఉంటారో అంటే వెజిటబుల్స్ కానివ్వండి, తర్వాత ఆకుకూరలు, అందరికీ నీడెడ్ ఆ స్మాల్ సైజ్ బ్యాగ్స్ అనేవి. సో అక్కడ సప్లై చేయొచ్చు. ఇది కూడా చాలా థిన్గా ఉంటుంది అనమాట. ఈజీ టు మెల్ట్ ఇన్ ద అర్త్. సో మంచిగా భూమిలో కలిసిపోతుంది కాబట్టి మీకు ఇలాంటి బ్యాగ్స్ తయారు చేయొచ్చు. ఇది కూడా జస్ట్ ఒక చాలా తక్కువ ధరకే మీకు లభిస్తాయి. ఎందుకంటే వీళ్ళు అంటే సబ్జీ వాళ్ళ ఎక్కువ 3 to 5 rupees అలా బ్యాగ్స్కి పెట్టలేరు కాబట్టి వీళ్ళకి ఒక రకమైన బ్యాగ్స్ మీరు సప్లై చేయొచ్చు. ఇంకా ఇతరులు అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 rupees to 5 to 7 rupees వరకు కూడా పెట్టే వాళ్ళు ఉంటారనమాట. ఆ కేటగిరీ పీపుల్ని చూస్ చేసుకొని కూడా మీరు ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. వాళ్ళ లోగో కానివ్వండి, వాళ్ళ బ్రాండ్ కానివ్వండి, మీరు ప్రింట్ చేసి వాళ్ళ నంబర్తో సహా చూస్తూ ఉంటాం సిరి గారు. క్లాతింగ్ బ్యాగ్స్ కానివ్వండి అండ్ తర్వాత ఇతర ఏ మెటీరియల్స్ అయినా కొనుగోలు చేసుకుంటున్నాము అంటే బ్యాగ్స్ పైన విత్ నంబర్, దేర్ లోగో, అడ్రస్, ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. సో అలా మీరు ప్రజెంట్ చేసి జస్ట్ వాళ్ళకు ఆఫర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు అక్కడ ఆర్డర్స్ అనేది వస్తాయి. అక్కడ మీరు ఇంకా రెగ్యులర్గా సప్లై అనేది చేయొచ్చు. అందులో కూడా మీరు బల్క్ క్వాంటిటీలో ఆర్డర్స్ తీసుకొని అక్కడంతా సప్లై చేయొచ్చు. బట్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అండ్ సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ ఎంత మంచిగా మీరు అందిస్తున్నారంటే అంత మంచి రిటర్న్స్ అనేది మీ బిజినెస్లో మీరు చూస్తారు. అండ్ తర్వాత ఎస్పెషలీ అంటే శారీ బిజినెస్కే కాకుండా జ్యువెలరీ షాప్స్ ఇంకా ఇతరితర చాలా వరకు మీకు డిమాండ్ అంటే మీరు వాళ్ళ లోగోతో సహా అడ్రస్తో సహా ఎవ్రీథింగ్ యు ఆర్ ప్రొవైడింగ్ అంటే ఈ ప్రింటర్తో కూడా మీరు ప్రింట్ తీసుకొని దీనిపైన మీరు చాలా మంచిగా ప్రింట్ చేసుకోవచ్చు బ్యాగ్ మీద. అంత ఈజీ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఒక్కసారి మషిన్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇవన్నీ మెల్లగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా మంచి బెనిఫిట్ అనేది చూస్తారు. మార్కెటింగ్ అంటే టార్గెటింగ్ కస్టమర్ ఎవరు ఇక్కడ అంటే ఫస్ట్ చెప్పాను థిన్ బ్యాగ్ స్మాల్స్కి అయితే మీకు సబ్జీ వాళ్ళ అంటే ఎవరైతే రైతులు ఉంటారో రైతు బజార్ కానివ్వండి, ఇంకా మండీ మార్కెట్ అంటారు, అక్కడంతా మీరు సప్లై చేయొచ్చు. లేదు కొంచెం అంటే ఒక 3 rupees to 7 rupees వరకు కూడా కాస్ట్ ఉంటుంది బ్యాగ్. ఇవి ఎక్కడ సప్లై చేయాలంటే హోల్సేల్గా మీరు చాలా వరకు అంటే బట్టల షాప్స్ కానివ్వండి, ఇంకా నగలు, రకరకాలుగా మీరు చూస్ చేసుకొని అక్కడ వాళ్ళు రెగ్యులర్గా మీకే ఇవ్వాలి ఆర్డర్స్. సో అలా టైఅప్ చేసుకుంటే కూడా మీకు చాలా బ్రహ్మాండమైన ప్రాఫిట్ గెయిన్ అనేది చూస్తారు. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి వీళ్ళు అంటే యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా షాప్స్. సో ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటారు, గ్లాసెస్ కానివ్వండి,
ప్లేట్స్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, అక్కడ మీరు సప్లై చేస్తున్నారంటే కూడా మీరు మంచి బెనిఫిట్ చూస్తారనమాట. ఎందుకంటే యూజ్ అండ్ త్రో వాళ్ళు ఎలాగో అది వాళ్ళ క్వాంటిటీని యూజ్ అండ్ త్రో ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెగ్యులర్ నీడ్ ఉంటుంది. సో వీళ్ళకు చాలా పెద్ద మొత్తంలో మీరు అందిస్తున్నారా, బల్క్ క్వాంటిటీ విత్ బిగ్ బ్యాగ్స్ అందిస్తున్నారా, లేకపోతే చాలా స్మాల్ క్వాంటిటీ కావాలన్నా కూడా మీరు రీటైల్గా కూడా వీళ్ళకు అమ్మచ్చు. సో ఇలాంటి షాప్స్ మీరు టార్గెట్ చేసుకుని ఒక 10 to 15 షాప్స్ పెట్టుకున్నా కూడా మీ బిజినెస్ అనేది స్టార్టింగ్లో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ తర్వాత మీరు ఆన్లైన్ టైఅప్ అవ్వచ్చు అనమాట. అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇంకా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఇంకా ఇతర చాలా వరకు మహిళలు శారీస్ అమ్ముతుంటారు ఇంటి వద్దే ఉండి. సో వీళ్లకు సప్లై చేయొచ్చు. యాక్చువల్గా వాళ్ళకనేది లోగో డిజైనింగ్ కానివ్వండి ఇవన్నీ చేసుకోరు వాళ్ళు. మీరే వాటిలో కూడా ఒక టెక్నికల్ టీమ్తో టెక్నికల్ సపోర్ట్ తీసుకొని మీకు ఒక లోగో క్రియేషన్ చేస్తాము, జస్ట్ విదిన్ 3,000లో అయిపోతుంది అది. సో అలాంటిది చేసి కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దట్ టు యూ కెన్ గెట్ ద బెనిఫిట్ ఫ్రమ్ దేర్. సో ఇంట్లో ఉన్న మహిళలు ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్లకు టార్గెటింగ్గా మీరు పెట్టుకున్నారు అంటే హ్యాపీగా హాయిగా మీ బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు అండ్ ఇందులో లాభం అనేది చూడొచ్చు మంచిగా. సిరి గారు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటారు మేడం? టార్గెటింగ్ కస్టమర్స్ అన్నారు మీరు, ఇప్పుడు చెప్పాను మీకు. అంటే బ్యాగ్ సైజ్ని బట్టి మీరు ఎక్కడెక్కడ సప్లై చేయొచ్చు, వాళ్ళు అప్పుడే మైండ్ సెట్లో మనకు వచ్చేస్తారు. లేదా మీకు ఎస్పెషలీ డీలర్స్, సప్లయర్స్ వీళ్ళంతా ఉంటారు, వాళ్ళ దగ్గర హోల్సేల్గా చాలా వరకు కనెక్ట్ అయి ఉంటారు పీపుల్. సో వాళ్ళని పడితే కూడా మీరు అక్కడి నుంచి కూడా బల్క్ క్వాంటిటీ త్రూ మీరు ఆర్డర్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే ఊరికే ఎవరు చెయ్యరు, డబ్బు ఊరికే రాదు అంటారు కదా, సో సామెత. సో అలాంటిది మీరు కూడా వాళ్ళకి ఏదో ఆఫర్ చేస్తున్నారు, సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ రేషియో ప్రాఫిట్ గెయిన్ అనేది చూపిస్తున్నారు, ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మీతో వాళ్ళు టైఅప్ అవుతారు అండ్ మీరు చాలా హ్యాపీగా హాయిగా మీ బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. సో మేడం, ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. ఇండియన్ మార్ట్లో మీకు మెషినరీ లభిస్తుంది అండ్ తర్వాత టార్గెటింగ్ కస్టమర్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా చెయ్యొచ్చు ఏంటి అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సో టెక్నికల్ సపోర్ట్ ఎలా తీసుకోవచ్చు, ఇవాళ రేపు చూసుకుంటే లోగో క్రియేట్ చేయడం చాలా చాలా ఈజీ అనమాట. సో ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు, అసలు ఏ అవగాహన లేదు, ఒక కంప్లీట్ ఫ్రేమ్వర్క్ కావాలి ఈ బిజినెస్కి ప్రత్యేకంగా అంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదు డిఫరెంట్ ఫ్రాంచైజ్ అయితే ఉన్నాయి మీ దగ్గర, సో మాకు పర్టికులర్గా ఏ ఫ్రాంచైజ్ సూటబుల్ అవుతుంది అండ్ వేటిలో ఇన్వెస్ట్ చేస్తే, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, సో ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ కరెక్టేనా అన్న అనాలిసిస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ 2025లో మీరు చేయాల్సిన 4 విషయాలు. పాస్ రిగ్రెట్ అనేది తీసేయండి. ఫస్ట్ క్యాలెండర్లో లేనివి అంటే రిగ్రెషన్ లేనివి, బిజినెస్ పరంగా కానివ్వండి, బిజినెస్లో చేసిన మీరు మిస్టేక్స్ కానివ్వండి, ఇవన్నీ రిగ్రెషన్ అనేది 2024లో చేసినవి 2025లో మీ క్యాలెండర్లో యాడ్ అవ్వవు కాబట్టి మీ మైండ్లో నుంచి అది తీసేయండి. అండ్ తర్వాత ఒక ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసుకొని మీరు ఆ ప్లాన్ కరెక్ట్గా ఆ డేట్కే అవ్వాలి, పర్టికులర్ ఆ రోజే అవ్వాలి అన్నది మెన్షన్ చేసుకోవచ్చు. కానీ అది అవ్వకపోవడం వల్ల డిప్రెషన్ కాకుండా దాని తాలూకా ఇంకా పనులు ఏవైతే ఉన్నాయో అది కొనసాగిస్తూ మీరు ముందుకెళ్తున్నారంటే అక్కడ కూడా మీరు బెనిఫిట్ అనేది చూస్తారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి బిజినెస్లో యాక్టివ్ అండ్ ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫోకస్ హఠాతో దుర్ఘటన ఘట అంటారనమాట. సో ఫోకస్, కంప్లీట్లీ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చినప్పుడు అసలు పరిసరాలు కానివ్వండి, మీ షాప్ కానివ్వండి ఎంత నీట్గా ఉంచుకుంటున్నారు, ఏ రా మెటీరియల్ ఈరోజు 1 వీక్లో మీరు దిగుబడి చేశారు అండ్ ఎంత సప్లై చేశారు, ఇవన్నీ అవగాహన అనేది మీకు కంపల్సరీ ఉండాలి. అండ్ ఫోర్త్ పాయింట్, ఎప్పుడైనా కానీ ఒక టార్గెట్ మీరు పెట్టుకున్నారు అంటే ఆ నంబర్ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉండాలి. సో ఎల్లో చార్ట్ పేపర్లో మీరు రెడ్ కలర్ పెన్తో ఐ అచీవ్డ్ మై గోల్, ఐ గాట్ సక్సెస్ అన్నట్టు ఒక అఫర్మేషన్ రాసి అక్కడ ఎదురుగా మీరు విజువలైజేషన్ త్రూ కంటికి కనపడేటట్టు మీరు వాల్లో పెట్టుకుంటున్నారు అంటే అక్కడ కూడా యూ విల్ గెట్ ద మోటివేషన్ అండ్
యాక్టివ్గా అయిపోతారనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.